హన్మకొండలోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఆటో డ్రైవర్లు కూడా పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆటో డ్రైవర్లతో పాటు ఆటో యజమానులు కూడా ఈ రజతోత్సవ సభకు భారీ ర్యాలీతో వచ్చి ఈ సభ ఏర్పాట్లపై అది సభకు మొత్తం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దగ్గర కొంతమంది ఆటో డ్రైవర్లు అడిగి మరికొన్ని విషయాలు తెలుస్తుంది. అలా చెప్పండి, ఇప్పుడు మీరు ఈ కేసీఆర్ సభకు భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా చూస్తాం మరి ఇది? చాలా సంతోషంగా చూస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు మేము చాలా కృంగిపోయి ఉంటున్నాము. మరలా మేము ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అందరూ చేతనిచ్చి ఏదో చేద్దామని అనుకుంటే ఇప్పుడు మా పొట్ట కొట్టిండ్రు. మా పొట్ట కొట్టడే కాకుండా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కుటుంబం రోడ్డున పడ్డదే కాకుండా ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు కనీస మా దగ్గర ఒక కనీసం కొంచెం కూడా మేము పట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. కాబట్టి తక్షణమే ఈ ఉప ఎన్నికలు రావాలి, ఈ ప్రభుత్వం పడిపోవాలి. ఈ ప్రభుత్వం పడిపోయి మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మనసారా మేము కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మహిళకు ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, మీరు దానివల్ల మీరు ఎటువంటి నష్టపోతున్నారు? దానివల్ల మీరు మీ కుటుంబాన్ని పోషణకి ఎలా ఉంటుంది? మరి ఈ బస్సు ఫ్రీ వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. మన ఆడోళ్ళకి ఎక్కువ పెట్టడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. రోజుకి 500 కూడా చేయడం కష్టమైంది. 200, 300 రోజుకి ఇంట్లోకి సామాను కూడా వెళ్ళడం లేదు. బండ్లు అసలు నడపతే ఇంట్లోనే పెట్టుకున్నారు. చెప్పండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది? మీరు ఈ రజతోత్సవ సభకు మీరు భారీగా ర్యాలీగా వెళ్ళి కేసీఆర్కి మీరు ఎలాంటి సూచన ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఈ రేవంత్ రెడ్డి ఉచిత పథకాలు పెట్టబట్టి మా ఆటో డ్రైవర్ల పరిస్థితి ఈరోజు రోడ్డున పడ్డది. దయచేసి మా కేసీఆర్ సార్ని ఇంకోసారి గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అన్న చెప్పండి, మీరు చెప్పండి, మీరందరూ కూడా భారీ ర్యాలీతో వస్తున్నారు కేసీఆర్ సభకు. అయితే మీరు ఆటో డ్రైవర్లతో పాటు అందరూ కూడా భారీగా బయలుదేరి వచ్చి ఈ సభకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి మీరు ఎట్లా చూస్తాం? మీరు ఇది మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నచ్చలే. మాకు వచ్చిన కాంచెల్లి మా ఆటోలను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఆగం అంటే ఆగం చేసిండు. మాకు బుద్ధి తక్కువై గెలిపించుకున్నాం. మాకు ఫలితం ఉన్నది కాబట్టి అని చెప్పి గెలిపించుకున్నాను. ఈ 6 పదవులు మంచుకునే కావచ్చు అని చెప్పి మేము గెలిపించుకున్నాం. ఇంత మాటలు మాట్లాడి మా ఆటోల మీద కడుపు కొట్టడం ఇది కరెక్ట్ కాదు. ఒకటే ఒక మాట, కార్మికులు, ఆటో కార్మికులు అని ఒక్కటే మాట, మాకు అది ఒక్కటే ఫలితం ఉండే మాకు. మరి ఈ ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా చూస్తున్నారు? మరి మాకు వినాయకే మేము తెలంగాణ ఎట్లా రప్పించుకున్నప్పుడు ఇప్పుడు కూడా మా కేసీఆర్ మేము అట్లా రప్పించుకుంటాం. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు మీకు సమస్యలు అని చెప్తున్నారు. ఈ సమస్యల గురించి కావచ్చు, నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. మరి ఈ సమస్యల గురించి నాయకుల దృష్టికి కావచ్చు, ప్రభుత్వ దృష్టికి ఎప్పుడైతే తీసుకునే ప్రయత్నం చేశారా? ఎన్నో ధర్నాలు చేయడం జరిగింది, రాస్తారోకోలు చేసినాం, అసెంబ్లీ ముట్టడి కూడా చేసినాం హైదరాబాద్ పోయి. మరి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది, మరి సీఎం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇంత తీసుకుపోయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాతో పాటుగా ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మన శాసనసభలో కూడా మా పక్షాన మాట్లాడడం జరిగింది. మరి ఇంత మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళకి చలనం లేదు. మరి కార్మికులకు చేయాలన్న ఆలోచన లేదు. ఇప్పటికైనా చేయకపోతే మాత్రం మేము వాస్తవానికి ఉద్రేకంతో మరి నిరాహార దీక్షలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి రిలే నిరాహార దీక్షలతో పాటు అమర నిరాహార దీక్షలు చేస్తానని కూడా చెప్పినాం. ఇప్పటికైనా మేము చెప్పేది ఏంటిదంటే, వాస్తవానికి మరి మేడే పక్షాన మేడే రోజు కార్మికుల దినోత్సవం అది ఏంటిది అని అంటే, మరి అసంఘటిత కార్మికులు అయినా పర్వాలేదు, మరి సంఘటిత కార్మికులైనా పర్లేదు, మేడే కాబట్టి ఆ మేడే రోజైనా ప్రకటన చేయలేకపోతే మరి వాస్తవానికి రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దిస్తాం. చెప్పండి, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉందా లేదా? వాస్తవానికి 15 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఆటో కార్మికులు మరి రాగానే ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టడం జరిగింది. ఆ ఉచిత బస్సు ప్రయాణంలో ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. ఫస్టే రోడ్డు మీద పడడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, అంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7,50,000 మందికి ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ మ్యాప్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. తద్వారా మరి బీమా పథకం, లైసెన్స్ మీద బీమా పథకం 6 లక్షల బీమా పథకం కూడా పెట్టింది. మరి గత ప్రభుత్వం చేసినప్పటికీ కూడా మరి ఈ ప్రభుత్వం రాగానే ఆటో కార్మికుల మీద దెబ్బ పడ్డది. రోజు దినగండం అయిపోతుంది. మరి ఈ ఆటోలు మా కుటుంబ వయసు పరంగా వస్తూ ఉన్నాం. రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని నేను త్రిచక్ర పొదుపు సహకార సంఘం ద్వారా నేను అధ్యక్షుడిని. నాయసంపల్లి సంజీవ నా పేరు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తమ బతుకులు మారతాయని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకు ట్యాక్సులు మాఫీ చేయడంతో పాటు తమను బాగా చూసుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఎవరైతే పోలీసులు పట్టుకున్నా ఆర్టీఓ వాళ్ళు పట్టుకున్నా కూడా తమను ఇబ్బంది పెట్టకుండా విడిచిపెట్టేవారని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్నారు. తాము చదువుకున్నప్పటికీ కూడా బయట ఉద్యోగం లేకపోవడంతో ఆటోలు నడుపుకుంటూ జీవితాన్ని నడుపుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే 6 గ్యారంటీల అమల్లో భాగంగా అయితే మహిళలకు ఉచిత బస్సు తేవడం వల్లనే తమకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి, తమ కుటుంబ పోషణకే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారతాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్కు ఓటు వేసి కేసీఆర్నే మళ్ళోసారి ముఖ్యమంత్రి ఎన్నుకుంటామని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ రేపు జరగబోయే రజతోత్సవ సభకు తమతో పాటు తమ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి ఈ సభను విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ హన్మకొండ కావచ్చు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఆటో డ్రైవర్లు ముక్తఖండంతో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీవాస్తవ్, శ్యామ్మోహన్, మెగానైన్ టీవీ, ఎల్కజూత్ నుండి.